ఏ ప్రాంతాల్లో అయితే అవసరం ఉందో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేసినట్టుగా కాగితాలు ఇచ్చేసాడు అనమాట. స్టాంప్ పేపర్ల మీదన రెవెన్యూ అధికారుల ఫోర్జరీ సంతకాలతో స్టాంపులతో చేశాడు తప్పుడు పని. ఆ కేసులో వాస్తవంగా అప్పుడే ఇన్వెస్టిగేట్ చేయించింది ఇటు ప్రభుత్వం. చేయించేసి అప్పుడు అది తప్పని తేలేక అరెస్ట్ చేయాలి యాక్చువల్గా. ఆ టైంలో వంశీ కొడాల నానిని పట్టుకుని వైసీపీలో చేరాడు. అంటే వైసీపీలోకి చేరలేదు, వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం బిగించేసి చేర్చుకోలేదు జగన్ తెలిసిందే కదా. రాజీనామా చేసి వస్తే కండవా అన్నాడు, లేదు మద్దతుగా ఉంటానన్నాడు. సరే దానికి బదులుగా అతని మీద కేసు వదిలేశారు. అప్పుడు ఆ కేసు ఇప్పుడు తిరగదోడింది. అదే వెంకట్రావు మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి కేసు అనమాట అది. కాబట్టి ఆ కేసు ఇప్పుడు తెచ్చారు. అది తెలుగుదేశం టైంలో ఇచ్చిన ఇవి అయ్యి అది విచిత్రం ఇక్కడ. అది రేపొద్దున ఇప్పుడు మళ్ళీ దాంట్లో పీటీ వారెంట్ అదట మళ్ళీ కొన్ని రోజుల పాటు. అదైపోగానే మళ్ళీ ఇంకొక కేసు రెడీలో పెట్టించారు. ఎవరో అధికారి ఇచ్చారట, అక్కడ మట్టి నూనె ఇసుక తినేశాడు, 190 కోట్ల విలువైంది తన నియోజకవర్గ పరిధిలో అని ఎవరో మైనింగ్ అధికారి కంప్లైంట్ ఇచ్చాడట గన్నవరం పోలీస్ స్టేషన్. ఇది అయిపోతే మళ్ళీ